హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో రీచ్కి మరింత సహకరించగలరు. సిస్టంలో ఫీడ్ చేసిన బిజినెస్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక్కటొక్కటిగా మేనేజర్ చెప్తూ ఉంటే వింటున్నారు మయూరి. తల్లికి తోడుగా కూర్చున్న రుద్ర అనుమానం ఉన్న పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం బ్రెయిన్ లోకి తీసుకుంటుంటే మేనేజర్ కోసం, మయూరి గారి కోసం మళ్ళీ నోట్స్ లో పెన్సిల్ తో నోట్ చేస్తున్నాడు. అప్పుడే పాండే గారి నుంచి ఫోన్ రావడంతో నోట్బుక్ మేనేజర్ కి ఇచ్చి ఏ పాయింట్స్ అన్ని ఒకసారి చెక్ చేయండి అంటూ ఫోన్ ఆన్సర్ చేస్తూ బయటికి వెళ్తే నోట్బుక్ లో పాయింట్స్ చూసిన మేనేజర్ చాలా ఆశ్చర్యపోయారు. టెక్ ఫీల్డ్ లో ఉన్న రుద్ర ఇంత తొందరగా ఎక్స్పోర్ట్స్ బిజినెస్ అర్థం చేసుకుంటాడని ఊహించిన అతను నమ్మలేనట్టుగా ఉండిపోతే ఏంటవి అంటూ అడిగిన మయూరి గారికి రుద్ర పట్టుకున్న మిస్టేక్స్ ఇంకా మిస్ అయిన డేటా వివరించాడు మేనేజర్. ప్రెసెంట్ ఇయర్ బిజినెస్ డేటా నుంచే అన్ని మిస్టేక్స్ కనిపిస్తూ ఉంటే కొడుకు తెలివికి ఆశ్చర్యం నిండిన ఆనందంతో పొంగిపోతూనే వీటికి ఆన్సర్స్ కావాలి అనడంతో మేనేజర్ మొహం నేలకు వాలింది. మీకు తెలియకపోతే ఫైల్స్ ఇవ్వండి, నేనే తెలుసుకుంటాను అంటూ మయూరి సీరియస్ అయితే, సారీ మేడం, నా వరకు వచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి డేటా నేను పర్ఫెక్ట్గా ఫైల్ చేస్తాను. ఫైనాన్షియల్ స్ట్రక్చర్ నేను అకౌంటెంట్తో మాట్లాడి మీకు స్టేట్మెంట్స్ ఇవ్వగలుగుతాను. బట్ మిగిలినవి విశ్వక్ సార్కి మాత్రమే తెలుసు అంటూ వినమ్రంగా చెప్పడంతో ఇక ఆ టాపిక్ అక్కడే వదిలేసిన మయూరి కొడుకు వదిలిన నోట్స్ పెన్ తీసుకుని నెక్స్ట్ కంటిన్యూ చేయమన్నారు. వేద్ గురించి చెప్పిన పాండే గారి గొంతులో బాగా వినిపిస్తూ ఉంటే, ఆ టికెట్స్ చిన్నబాబు కూడా వేసుకొని రావచ్చు, కానీ అలా చేయకుండా మీరే వేయాలని గొడవ పడుతున్నారు. మీరు చూపించే ప్రేమ, మీరు తీసుకుంటున్న జాగ్రత్తకి చిన్నబాబుకి జైల్లో పెట్టినట్టు చాలా కోపంగా ఉన్నాడు. ఇంకా నేహ కూడా వచ్చేసింది. ఒక్కడే అక్కడ ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో అర్థం కావటం లేదు సార్. ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. సాయంత్రం నేహతో మాట్లాడటానికి అమ్మని తీసుకొని సార్ వెళ్తానన్నారు. వేద్ కోపం ఎక్కడ వరకు పోతుందో అర్థం కావటం లేదు రుద్రబాబు. మీరు తలకు మించిన పనులతో చాలా కష్టపడుతున్నారని తెలిసినా ఇవన్నీ మీకు చెప్పక తప్పటం లేదు అంటూ పాండే గారు నొచ్చుకున్నట్టు చెప్తూ ఉంటే, డాడ్ ఎలా ఉన్నారు అని రుద్ర ఒక్కటే ప్రశ్న వేయడంతో ప్రస్తుతానికి స్టాఫ్ మీటింగ్లో ఉన్నారు. వేద్ బాబు వచ్చేస్తే ఆ ప్రాజెక్ట్ కోసం మరొకరిని పంపించాలని ఆలోచిస్తున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత మీరు అటెండ్ అవ్వాల్సిన 2 కాన్ఫరెన్స్లు ఉన్నాయి. అవి కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తారు అంటూ ఎప్పటిలా పాండే బిజినెస్ షెడ్యూల్ వివరిస్తూ ఉంటే, అంకుల్ అని రుద్ర పిలవడమే పాండే గారి కంఠస్థం ఆగిపోయింది. పాండే గారు అంటూ ఎప్పుడు ఎక్కడ గౌరవం తగ్గని రుద్ర పిలుపులో ఈ రోజు బంధాన్ని ముడివేసిన వరస వినిపించడం ఆయన్ని విస్మయానికి గురి చేస్తే, కోపం, అభిమానం చేతల్లో చూపించడానికన్నా ముందు మాటల్లో వ్యక్తపరచాలని ఈ మధ్యనే తెలుసుకున్నాను. ఏసీపీ శౌర్య డాడ్తో మాట్లాడారు. దాని గురించి డాడ్ని అడగడం నాకు అంటూ ఆ పై ఇక రుద్ర చెప్పలేకపోతూ ఉంటే ఆ చిన్న మాటతోనే అర్థం చేసుకున్న పాండే గారి కళ్ళలో ఉద్వేగంతో కూడిన కన్నీటి పొర కమ్మేసింది. లేదు బాబు, సార్ బాగున్నారు, నిజంగా చాలా బాగున్నారు. ఆ ముందు 2 రోజులు అసలు మనిషి మనిషిలానే లేరు. ఏమైపోతుందోనని నేను కూడా భయపడ్డాను. మీకు తెలిసిందేగా, సార్ ఎవ్వరిని దగ్గరికి రానివ్వరు. ఎవరి ముందు ఆయన ఎమోషన్ బయట పెట్టరు. అదే అలవాటు మీకు కూడా వచ్చింది. ముఖ్యంగా అమ్మగారి ముందు అస్సలు ఎటువంటి బాధ బయటపడనివ్వరు. పిల్లల సమాధుల దగ్గర కూర్చొని మీ గురించి, గతం గురించి వాళ్ళకి చెప్పుకుంటూ కుమిలిపోయారు. శేఖర్ బాబు వచ్చి మాట్లాడిన తర్వాత అంతా మారింది. ఇప్పుడు ఏమీ లేదు రుద్రబాబు, పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్. ఎప్పటిలా అదే కోపం, అదే డిసిప్లిన్, అదే ప్రిన్సిపల్స్ చూసుకుంటాకి నేనున్నాను కదా రుద్రబాబు. ఇక మీద ఏదైనా మీకు చెప్తాను. మీరు అసలు ఏది మనసులో పెట్టుకోవద్దు అంటూ తడబాటున కంగారుతో కన్సర్న్ చూపిస్తున్నారు పాండే. థ్యాంక్ యూ అంకుల్, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. డాడ్కి మీ ప్లేస్లో మరో ఆల్టర్నేటివ్ ఎప్పటికీ దొరకదు అంటూ రుద్ర ఎప్పటిలా ఆ 2 ముక్కలే చెప్తే వినోద్ గారికి తనకి మధ్య ఉన్న సుదీర్ఘమైన బంధాన్ని ఆ 2 ముక్కల్లోనే ఇమిడ్చిన రుద్ర మనసు లోతు చూస్తున్న పాండే గారి మనసు సంతోషంతో బరివెక్కితే ఉబ్బి తబ్బిబ్బైపోతున్న ఆనందంతో కళ్ళొత్తుకుంటూ సరే బాబు అంటూ చెప్పారు పాండే.
అనుపమ గారి కంపెనీలో కొన్ని లీగల్ ఇష్యూస్ ఉండడంతో వాటి గురించి మాట్లాడటానికి లాయర్స్ వస్తే ఈవినింగ్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళతో డాడీకి మీటింగ్ అరేంజ్ చేయండి, మిగతాది నేను చూసుకుంటాను అంటూ ఎప్పటిలా ఆర్డర్ వేసిన డిక్టేటర్ నేహ కోసం వెళ్లకుండా పనితో తండ్రిని లాక్ చేయమని ఆర్డర్ వేసిన బాబు ప్లానింగ్ కి అంటే నేహతో మీరు మాట్లాడతారా బాబు అంటూ సాలోచనగా అడిగారు పాండే. సేమ్ మిస్టేక్ రిపీట్ చేయను అంకుల్. నేహకు కావాల్సింది సెక్యూరిటీ కాదు, ప్రేమ. అది తనకి ఇవ్వగలిగి నా తమ్ముడితో మాట్లాడతాను అంటూ రుద్ర కాల్ కట్ చేస్తే స్పష్టంగా మన బీస్ట్ బాబులో కనిపిస్తున్న మార్పుకి పాండే గారు కొన్ని నిమిషాల పాటు మామూలు కాలేకపోయారు. ఎంతో ముఖ్యమైన విషయాలు గంటలు గంటలు డిస్కస్ చేయాల్సిన వాటికి కూడా ఒకటి రెండు ముక్కల్లో తేల్చి పడేసే రుద్ర అదే స్ట్రాటజీ బంధాల్లో కూడా ఫాలో అవుతాడు. కొట్టినట్టుండే మాట తీరుకి చురుకైన ముదురు తేనె కళ్ళల్లో మాట కన్నా ముందుగా శాసించే ఆ తీరుకి అడిగే అవసరం కూడా పెద్దగా ఎవరికి రాలేదు. వినోద్ గారు తాను అలవాటు పడిన పద్ధతిలోనే కొడుకును పెంచారు కనుక ఆయనకి ఏ రోజు అది ఇబ్బంది కలిగించలేదు. రంజని గారి ఇబ్బంది పడినా కొడుకు మనసు తెలుసు కనుక ఎప్పుడూ ప్రశ్నించలేదు. కుటుంబాన్ని దాటి బయట రుద్రలో అందరూ చూసింది ఒక బిజినెస్ మ్యాన్నే. అందుకు కావలసిన అన్ని లక్షణాలు రుద్రలో పుష్కలంగా, చెప్పాలంటే కావలసిన దానికన్నా ఎక్కువగానే ఉన్నాయి. చిన్న పిల్లాడు అని చిన్ననాటి నుంచి అరచేతుల్లో పెట్టుకుని అల్లారు ముద్దుగా ట్రీట్ చేసిన వేద్ మాత్రమే ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్నతో అన్ని విధాలా విసిగిపోయి ఆ కోపం తండ్రి మీద చూపిస్తూ ఉంటే పెరుగుతున్నాడు, అర్థం చేసుకుంటాడు అని వినోద్ గారు ప్రతిసారి తనదైన పద్ధతిలో చెప్పడం వేద్ని మరింత రెచ్చగొడుతూ అన్న మీద కోపాన్ని, అన్నను సాధించుకోవాలన్న పంతాన్ని పెంచిందే గాని ఫలితం శూన్యం. రుద్రలో ఇప్పుడు కనిపిస్తున్న ఈ మార్పుతో ఆ తమ్ముడు కోరుకుంటుంది ఖచ్చితంగా దక్కుతుందన్న నమ్మకంతో కళ్ళు తుడుచుకుని రుద్ర అసైన్ చేసిన వర్క్ మీద అనుపమ గారి లాయర్ కి కాల్ చేసి టైం ఫిక్స్ చేశారు సుందర్ పాండే గారు. తిరిగి లోపలికి వచ్చిన రుద్ర తల్లితో పాటు మళ్ళీ అసైన్మెంట్ లో కూర్చుంటే అదిగో ఇదిగో అంటూ మరో అరగంటలో లంచ్ తీసుకుని కావ్యతో కలిసి ఐరా కూడా రావడంతో రుద్రతో పాటు మయూరి ఐరా కూడా కూర్చుంటే ఇంటి దగ్గర తినేసి వచ్చిన కావ్య ముగ్గురికి వడ్డిస్తుంది. కాబోయే పెళ్ళం పక్కనే ఉండగా నువ్వెందుకు కష్టపడుతున్నావు అంటూ కావ్యని పిలిచారు కూర్చోమని. అది ఏంటంటే నేను ఇంటి దగ్గర తినేసాను ఆంటీ, నేను ఆకలి కాగలేను. మీకు లంచ్ ప్యాక్ ప్రిపేర్ చేసేలోపు నేను నా లంచ్ కంప్లీట్ చేసేసాను అని ఇబ్బంది పడిపోతూ కావ్య చెప్పేసరికి చాలా మంచి అలవాటు, ఇలానే కంటిన్యూ చేయి. బట్ నువ్వు నా సంగతి చూసుకో, నా కొడుకు సంగతి నా కోడలు చూసుకుంటుంది అంటూ నవ్వుతూ చెప్పారు మయూరి. ముఖమంతా దగ్గరికి చేసుకుని రుసరుసలాడిపోతూ రుద్రను చూసిన ఐర పాపకి లోలోనే నవ్వుకుంటూ కనిపిస్తే కొడుకు నవ్వును గడ్డం కింద చేతిని నిలిపి ఇష్టంగా చూసుకుంటున్నారు మయూరి. తల్లి చూపుకి తక్కువ పెదవి బిగించి అమ్మలకి కుకింగ్ ఇంకా సర్వింగ్ చేత కాదు, చదివేది డాక్టర్ అయినా వేసే వేషాలన్నీ కొండముచ్చి వేషాలే అంటూ మితభాష కదా డాక్టర్ పాప లైఫ్ హిస్టరీని సింగిల్ సెంటెన్స్ లో చెప్పేస్తే అవునా అంటూ సర్ప్రైజింగ్ గా చూసిన మయూరికి అప్పటికే చిలక ముక్కు ఎర్ర చేసి ఊడక్కుంటూ కనిపించింది ఐరా. అవి కొండముచ్చు వేషాలు కాదు, ఇంటెలిజెంట్ వేషాలు. అనుకున్నది సాధించడానికి అప్పుడప్పుడు తప్పదు అంటూ తన గొప్పల లిస్టు ఆయన పాపం మొదలు పెట్టడమే. "ఉమ్, నిజమే, ఇవి కొండముచ్చు వేషాలు కాదు" అంటూ మయూరి గారు బ్రేక్ ఇచ్చి అందరినీ చూస్తూ ఉంటే తన సైడ్ పాజిటివ్ గా సర్టిఫికేట్ ఇచ్చిన అత్తగారిని ఇష్టంగా చూస్తూ రుద్రకి పోజులు కొడుతున్నా ఆయన చెవి మెలేసి కొక్కిరాయి వేషాలు అంటూ గట్టిగా చెప్పేసరికి అమ్మల మొహం మాడిపోయింది. అవునవును, ఇవన్నీ కొక్కిరాయి వేషాలే, మా ఊర్లో కూడా ఇలానే అంటారు అంటూ కావ్య కూడా మయూరి గారి పక్కకు చేరిపోతే అప్పటికే కందగడ్డలో ఉడికిపోతున్న ఐరా చేతిని టేబుల్ కింద నుంచి చిన్నగా బిగించి అమ్మల ప్రతి వేషం వెనుక ఒక ఛాలెంజ్ ఉంటుంది, ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేసి తను అనుకున్నది సాధించడానికి ఎక్కడి వరకైనా వెళ్తుంది, దట్ ఈస్ ఐరా అరోరా అంటూ ఒక ప్రౌడ్ ఫీల్ తో తల్లిని చూస్తూ చెప్పాడు రుద్ర. ఇద్దరి మీద కళ్ళు నిలిపిన మయూరి అవును అన్నట్టుగా ఐరా పాపను చూస్తే అత్తగారి ముందు ప్రౌడ్గా తలకెత్తింది ఐరా. చిన్నగా బిగించిన అమ్మల చేతిని తన తొడ మీదకి తీసుకుని సింగిల్ హ్యాండ్ తో చేయి దగ్గరికి లాగి ఇద్దరి మధ్యన ఉన్న చిన్నపాటి దూరాన్ని కూడా చెరిపేసిన రుద్ర తన లైఫ్ లో డాక్టర్ పాప ఇంపార్టెన్స్ ఏంటో చెప్పకుండానే చూపిస్తే ఆ క్షణం పొగరు ప్రేమ కలిసిన అమ్మల నీళ్ళ కళ్ళు
మైమరుపుతో బీస్ట్ బాబుని చుట్టేశాయి. పిల్లల మధ్య ప్రేమని తల్లి మనసుతో చూస్తున్న మయూరి గారి కళ్ళు ఆనందం నింపుకుంటే, ఇబ్బందిగా కావ్య స్పూన్తో గిన్నెలు తట్టి చూపులు ముడివేసిన ప్రేమ పక్షులను ఈ లోకంలోకి తీసుకొచ్చింది. క్షణాల పాటు లోకాన్ని మర్చిపోయిన ఇద్దరు ఇహలోకి వచ్చి గబాల్గా సర్దుకుని కూర్చుంటే, నువ్వు ఎన్ని వేషాలు వేసినా నా దగ్గర కోడలు పోస్ట్ కావాలంటే మాత్రం నా కొడుకు ప్రతి అవసరం నువ్వే చూడాలి, వాడి ప్రతి పని నువ్వే చేయాలి అంటూ అత్తగారి హోదాలో ఆర్డర్ వేసి, ఈ రోజు నుంచే ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేయి, పెళ్లి టైంకి పర్ఫెక్ట్ అవుతావు అంటూ ఐరా మీద కళ్ళు నిలిపి చెప్తూ ఉంటే, ఈసారి మాత్రం రుద్ర ఎటువంటి సపోర్ట్ చేయలేదు డాక్టర్ పాపకి. ముద్దొచ్చే పెళ్ళాం ముద్దు ముద్దుగా అన్ని దగ్గరుండి చూసుకుంటుంటే ఏ మగాడు మాత్రం వద్దనుకుంటాడు? సగటు ప్రేమికుడిగా కాబోయే భర్తగా తల్లికి వత్తాసు అన్నట్టు మౌనం వహిస్తే బీస్ట్ బాబు ఫీలింగ్ బాగా అర్థమైనట్టుంది. తన కాలి మీద ఉన్న రుద్ర చేతిని తోసేసి చక్కచక్క తినేసి లేచి వెళ్ళిపోయింది డాక్టర్ పాప. ఐరా చిచ్చర కోపానికి నవ్వుకుంటూ లంచ్ ఫినిష్ చేసి తమ్ముడికి ఫోన్ చేయడానికి రుద్ర బయటకు వెళ్తే, మయూరి గారితో పాటే కూర్చున్న కావ్యను ఊరికి వెళ్లే విషయం గురించి అడిగితే పేరెంట్స్ వరకు వెళ్ళిన విషయం చెప్పి మాట్లాడుతూ ఉండిపోయింది కావ్య. కార్ సర్వీసింగ్ చేస్తున్నప్పుడు బ్యాక్ సీట్ కింద సీక్రెట్ గా పెట్టిన వైర్లెస్ మైక్రో డివైస్ కనిపించేసరికి విశ్వక్కి ఫోన్ చేసి చెప్పేసిన బేరునాథ్తో వెంటనే దాన్ని ఇంటికి తీసుకురమ్మంటూ చెప్పి టెక్నీషియన్స్ పిలిపించి అదేంటో తెలుసుకున్న విశ్వక్కి అప్పుడంతా పూర్తిగా అర్థమైంది. వాడిలో అనుమానం పుట్టిన తర్వాతే నా ఇంట్లో అడుగు పెట్టాడు అంటూ కోపంతో బుసలు కొడుతూ ఉంటే, అయితే అన్వీర్ నీ కొడుకని కూడా రుద్రకి తెలిసే ఉండొచ్చు. మయూరికి నిజం తెలియడం కోసమే వాడు వెయిట్ చేస్తున్నాడు. అందుకోసమే మయూరిని నీ నుంచి దూరంగా ఉంచి అన్నిటినీ వాడి చేతిలోకి తీసుకోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ పద్మిని హెచ్చరిస్తూ ఉంటే, ఉంటాను. వాడు ఎన్ని రోజులు ఏమీ తెలియనట్టు నటిస్తాడో అన్ని రోజులు నేను కూడా అలాగే ఉంటాను. ముందు నా కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకొని ఆ తర్వాత వాళ్ళందరంతు చూస్తాను అంటూ నిర్ణయించుకొని అందుకు తగ్గట్టే ప్రణాళిక ప్రిపేర్ చేసుకున్నాడు విశ్వ. మైక్రో డివైస్ ఆఫ్ అవ్వడమే ఏసీపీ శౌర్య చేతన్ ఇంకా శిఖర్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి, ఇక వాడింట్లో ఉండడం కరెక్ట్ కాదు. ఐ థింక్ వాడికి అన్నీ తెలిసే ఉంటాయి. అన్వీర్ గురించి కూడా వాడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది అంటూ శౌర్య తన సైడ్ నుంచి పూర్తిగా క్లారిటీ ఇస్తూ ఉంటే, కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతున్న చేతన్తోనే ఉన్నారు సిద్ధార్థ్. వాళ్ళ మాటలు బట్టి అర్థమయ్యి కాల్ కంప్లీట్ అవ్వడమే, ఏం జరుగుతుంది అంటూ సిద్ధార్థ్ సీరియస్ గా కార్నర్ చేశారు. అన్వీర్ బతుకుండడంతో సహా మొత్తం చెప్పి, మయూరి మేడం ఒక చిన్న అనుమానంతో ఇద్దరిని ఒక చోటకి చేర్చి మీటింగ్ కండక్ట్ చేయాలనుకున్నారు. బట్ అన్వీర్ ఏ విధంగానూ మయూరి గారి ట్రాక్లోకి రావడం రుద్రకి ఏమాత్రం ఇష్టం లేదు. దాంతోపాటు అప్పటికే రుద్రలో ఒక స్ట్రాంగ్ డౌట్ రైజ్ అయింది. అది ఎలా అనేది మాకు తెలియకపోయినా కేవలం తన మీద నమ్మకంతోనే బ్లైండ్గా రుద్ర ప్లాన్కి సపోర్ట్ చేస్తున్నాం. మా మీద అటాక్ చేసిన అన్వీర్ మనుషులు ఒకరిని యాక్సిడెంట్ కోసం సెలెక్ట్ చేసుకున్నాం. పక్కా ప్లాన్తో పర్ఫెక్ట్గా అన్వీర్కి ఆ రోజే ఫుల్ స్టాప్ పెట్టి మొత్తం సైలెంట్గా ఇలా సెట్ చేసేసాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్వీర్ స్లీపింగ్లోనే ఉంటే వాడి ట్రీట్మెంట్ అంతా మేమే చూసుకుంటున్నాం. కానీ రుద్ర ఐడియా ఏంటో తెలీదు అంటూ చేతన్ క్లారిటీ ఇవ్వడమే, అన్వీర్ దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడే అంటూ సీరియస్గా అడిగారు సిద్ధార్థ్. రుద్ర ఒప్పుకోడు ప్రొఫెసర్ అని చేతన్ చెప్పడానికి చూసినా, విశ్వక్ ఎంతటి దుర్మార్గుడో మయూరికి చెప్పడానికి ముందు అసలు వాడి పగ ఎక్కడ ఎందుకు ఎలా మొదలైందో నేను తెలుసుకోవాలి. నేను వచ్చిందే అందుకు. విశ్వక్ని అడిగినా చెప్పడు. బట్ యాజ్ ఎ డాక్టర్గా అన్వీర్ నుంచి వాడికి తెలిసిన ప్రతి నిజాన్ని నేను తెలుసుకోగలను. రుద్రకి నేను చెప్తాను, వెళ్దాం అంటూ మరొక ఆలోచన లేనట్టు సిద్ధార్థ్ మొండిగా పట్టుబడితే ఇక ప్రొఫెసర్ మాట కాదనలేక రుద్ర రిపోర్ట్స్ రావడమే డైరెక్ట్ గా అన్వీర్ దగ్గరికి స్టార్ట్ అయ్యారు ఇద్దరు. అయితే సేఫ్ సైడ్ గా ల్యాబ్ లో ఉండగానే రుద్రకి మెసేజ్ ఫార్వర్డ్ చేశాడు చేతన్. మన దేశంలో మిట్ట మధ్యాహ్నం అమెరికాలో అర్ధరాత్రి కావడంతో నిద్రపోకుండా పిచ్చిగా న్యూస్ ఛానల్స్ మార్చి మార్చి చూస్తున్న వేద్ అన్న నుంచి వచ్చిన ఫోన్ అటెండ్ అవ్వలేదు. నిద్రపోవడం లేదు అని తెలిసే విధంగా కాల్ రింగ్ అవగానే కట్ చేస్తూ ఉంటే అవాయిడ్ చేయడంలో తమ్ముడు కోపం తెలుస్తూ ఉన్నా రుద్ర మళ్ళీ మళ్ళీ ట్రై చేశాడు. వరుసగా 3 సార్లు రుద్ర చేయడం, వేద్ కట్ చేయడం. ఈ గ్యాప్ లోనే చేత నుంచి మెసేజ్ చూసిన రుద్ర క్షణం పాటు కళ్ళు మూసుకొని ఫోర్ హెడ్ వేళ్లతో రబ్ చేసుకుంటూ ఒక ఆలోచనకు వచ్చిన వాడిలా ఫస్ట్ వేద్ కి టెక్స్ట్ మెసేజ్ ఫార్వర్డ్ చేసి
లోపలికి రిటర్న్ అయ్యేసరికి ఎదురు పడింది ఐరా పాప. క్రీగంట రుద్ర మీద వాళ్ళ చూపులు నిలిపి నడుమని చేత్తో కోపం చూపిస్తున్న అమ్మలి పొజిషన్ గడుసు సత్యభామకి ఏ మాత్రం తక్కువ లేకుంటే ఫోన్ పాకెట్లో పెట్టుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకున్నాడు రుద్ర. ఇద్దరమ్మల ముద్దుల కొడుకు, సమయానికి తగ్గట్టు భలే సపోర్ట్ చేస్తున్నావు. అక్కడ గోపి అడగకుండానే అబద్ధాలతో నవ్వించావు. ఇక్కడ జేజమ్మ స్ట్రైట్ గా నన్ను కార్నర్ చేస్తూ ఉంటే సైలెంట్ గా కూర్చున్నావు. నాకు కుకింగ్ ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా, ఎందుకు చెప్పలేదు అంటూ కස්සబుసలాడుతూ ఉంటే పిట్టంత వయ్యారి నడుమున నిలిపిన అమ్మల చేతిని మెలేసి ముందుకు లాగిన రుద్ర తన చేతితో అదే నిలవంక నడుముని బిగించి పైకి లేపి పెదవులు ముడివేశాడు. మొదటి క్షణం కంగారు పడినా తర్వాత క్షణం రెండో చేత్తో రుద్ర మెడ చుట్టేసిన ఆయన పాప రుసరుసలు తీరేలా ముద్దుతోనే ఆన్సర్ ఇస్తూ ఉంటే తన ఇష్టాన్ని చూపిస్తున్న గాఢమైన ముద్దుతో ఆయన జత కలిసేసరికి పెదవులు వదిలి క్షణం చుట్టూ స్కాన్ చేశాడు. ముద్దు పెట్టిన స్పీడ్కి ఇప్పుడు చుట్టూ గమనిస్తున్న ఆలోచనకి రుద్ర చేతిలో లాక్ అయిన తన చేతిని విడిపించుకుని చంప మీద చిన్నగా తట్టి మర్చిపోయావు కదూ అంటూ వెక్కిరింపుగా అంటే నేనేది మర్చిపోను, బట్ అప్పుడప్పుడు నీ మాయలో పడిపోతాను అంటూ నిజాయితీగా తన కండిషన్ యాక్సెప్ట్ చేసిన రుద్ర అమ్మలను అలాగే పట్టుకుని లోపలికి తీసుకొచ్చి మరోసారి గాఢమైన ముద్దుతో ఇద్దరి పెదవులు ఒక్కటి చేశాడు. నిమిషాల తర్వాత రుద్ర కింద పెదవి చిన్నగా నాలుకతో తడిచేస్తూ ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు అంటూ గుండెలోకి తొంగి చూసినట్టే నీలి కళ్ళు మెరిపిస్తూ అడిగితే బికాజ్ ఆఫ్ యూ ఏ హ్యాపీనెస్ మొత్తం నైట్కి చూపిస్తాను. ప్రెజెంట్ నా కోసం అమ్మని నీ మాయతో కట్టేసి కాసేపు కనికట్టి చేయి అంటూ తన పెదవుల మీద ఆడుతున్న ఐరా మునివేళ్ళు ముద్దాడుతూ చెప్తూ ఉంటే లంచం కావాలి అంది కిరుకుగా. అంతే దూరగా చేత్తో పిలిచిన హిప్ మీద ఒక్కటి పీకి అమ్మని కాపీ కొట్టావో దెబ్బలు పడతాయి అంటూ ముద్దుగా హెచ్చరిస్తూ ఉంటే చాలా మారిపోయావు అంది ఈసారి కంప్లైనింగ్ గా. ఏది కూడా నీ వల్లే, మార్పు మంచిదని ఫుల్గా ఎంకరేజ్ చేసావు కదా, ఎప్పుడు తప్పించుకోవాలని చూస్తే గట్టిగా పడతాయి అంటూ మరోసారి పెదవులు టచ్ చేసి వదిలి వెరీ సీరియస్ అండ్ టూ ఇంపార్టెంట్, నేను అక్కడ ఉండాలి, ఇక నువ్వు హ్యాండిల్ చేయగలవు కదా అంటూ అనుమానం కాదు గాని ఒకలాంటి ఉద్వేగంతో అడుగుతూ ఉంటే బేస్ట్ బాబు మనసులోతూ అందులోని సున్నితత్వం తెలిసిన అమ్మలు గట్టిగా హత్తుకుని వదిలి చూసుకుంటా అంటూ బలమైన నమ్మకంతో నవ్వుతూ చెప్పింది. సహజంగానే గుండెలు ఎదురు నిలిపే రకం. అవసరమైతే తన వారి కోసం ఎదురొచ్చిన వాడి గుండెలు చీల్చి తన వారిని కవచంలా కాచే మనిషి. అయినా ప్రేమించే వారి పట్ల ఫ్యామిలీ దగ్గర అప్పుడప్పుడు ఇలా డేలా పట్టం తప్పదేమో. కౌగిలితో ఐరా పాప ఇచ్చిన భరోసాకి మరోసారి జాగ్రత్త అంటూ చెప్పి రుద్ర తండ్రితో పాటు నిలవడానికి వెళ్తే ఐరా రూమ్కి రావడమే కొడుకు గురించి అడిగారు మయూరి. మరి మన ఐరా కుట్టి ఏ కృష్ణమాయతో ఈ దేవకిని మభ్య పెడుతుంది? ఈ కథ మొత్తానికి పురుడు పోసిన ఆ కక్షా కార్పణ్యాల కథ ఏమై ఉంటుంది? ఇప్పుడు కొడుకు ఆచూకీ కోసం విశ్వక్ ఏం చేయబోతున్నాడు? అన్వీర్ నుంచి సిద్ధార్థ్ ఏదైనా తెలుసుకోగలుగుతారా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.